మన రాష్ట్ర బడ్జెట్ సమర్పించే అవకాశం నాకు దక్కిన అపూర్వ గౌరవంగా భావిస్తున్నాను. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి గల ఉత్తమ మార్గం ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోరుకో. మా ప్రభుత్వం మొదటి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 9 కిలోమీటర్ల పాదయాత్ర సమయంలో సమాజంలోని అన్ని వర్గాల నుండి, ముఖ్యంగా పేద బడుగు అబ్రహాం లింకన్ గారి మాటల్లో ప్రజాస్వామ్యం అంటే ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు భావించి మన భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత ప్రజాస్వామ్యం చాలా రుణపడింది. మన రాజ్యాంగ నిర్మాణం నిరూపించి అసమానతలను రూపమాపడం, వెనుకబడిన వర్గాల వారికి రక్షణ మరియు సాధికారతను ఇవ్వడం, కార్యక్రమాలు చేపట్టడానికి ఆర్థిక సహాయం చేయడం లాంటివి మా ప్రభుత్వం నైతిక బాధ్యతగా భావిస్తుంది. సుస్థిరమైన అభివృద్ధి ఇవన్నీ మా ప్రభుత్వం అడుగడుగునా ప్రేరణ పొంది వాగ్దానాల అమలు మరియు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో సఫలీకృతమైంది. యహ ప్రజా సుఖినోత్తర అంటే పాలకుడు అనేవాడు తన ప్రజల ఆనందాన్ని విభజన అనంతరం ఏర్పడిన ప్రతికూల పరిస్థితులతో కూడా అత్యంత ప్రగతిశీల రాష్ట్రాల్లో మన రాష్ట్రం తన స్థానాలతో మరియు నూతన శక్తితో రాష్ట్రాన్ని పునర్నిర్మించే పాత మరియు మోస పద్ధతులతో మా ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ప్రజల జీవితాలతో ప్రవేశపెట్టిన నవరత్నాలు, మేనిఫెస్టోలోని ఇతర పథకాలు మరియు ఈ కార్యక్రమాలు మెరుగైన ఫలితాలు అందించడం వలన ప్రపంచ మరియు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధానాలు కనీవిని ఎరుగని రీతిలో సంతృప్త స్థాయిలో ప్రజలందరికీ జీవితాలలో గణనీయమైన మార్పు తీసుకురాగలిగింది. ప్రజల చేతులకు తీసుకొని వెళ్ళే దిశగా మా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. కాకుండా స్థానిక సంస్థలు బలోపేతం చేయడమైంది. కమ్యూనిటీ కాంట్రాక్టుల విధానం పటిష్టపరిచింది. దాదాపు 1,35,000 మంది ఉద్యోగులతో 15,004 గ్రామ మరియు 2,66,000 మంది వాలంటీర్లు నియమించడం ద్వారా సకాలంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలు ప్రజలకు సేవలను మరింత చేరువ చేస్తాయి. పౌరుల రక్షణ మరియు భద్రతను పెంపొందించడానికి మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉదాహరణకు కుప్పం పోలీస్ సబ్ డివిజన్ 6 పోలీస్ స్టేషన్ 7,356 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో మంజూరు చేయగా ఇప్పటికే 729 కోట్ల రూపాయలతో 17